ఉండాలండి. ఎక్కడ ఉండాలండి? లైఫ్ గైడ్ మన హృదయం అనే పలక మీద ఉండాలండి. అప్పుడు మన పేర్లు ఎక్కడ ఉంటాయండి? జీవ గ్రంథంలో లెక్కించబడతాయండి. దేవుని మనకి మహిమ కలిగింది కాక కదండి. నా అకౌంట్లో ఫోన్పేలో నాకు ఉంటాయి, మీ అకౌంట్ నుండి మీకు ఉంటాయి. మన అందరిది ఎక్కడ ఉంటుంది అకౌంట్? సృష్టికర్త కదండి, సృష్టికర్తల అకౌంట్లో ఉంటాయి కదండి. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువగా చేయాలి కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అధ్యక్షులు గారు ఏం చెప్పారండి? వాక్యం, వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించి మనకు ఆహారం కలుగుటకై అది చిగిర్చి వదిలినట్లు చేయను. అలాగునే నా నోటి నుండి వచ్చినమో ఉండును. నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందండి వర్షం? ఆకాశం నుంచి అండి. భూమిని తడుపుద్దంటండి కదండి. అంటే మన తలంపుల కన్నా మీ తలంపుల కన్నా నా తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి అంటాడు దేవుడు. ఆకాశం నుంచి మన కొరకు ఏం పంపిస్తున్నారు? వర్షమునంట, హిమమును కదండి పంపించి ఆయన నోటి నుంచి వచ్చిన కూడా అలా ఉంటుందటండి. అలా వర్ధిల్లింప చేస్తుంది. ఎలా ఫలిస్తుందో భూమి ఈ వర్షానికి, అలాగే మనం పంట కదని కోసుకుంటాం కదా, అలాగే నా నోటి నుంచి వచ్చిన కూడా ఫలిస్తుంది అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అది కార్యం సఫల, అది నేను పంపిన కార్యము సఫలం చేయడం. దేవుని నామానికి ఆయన నోటి నుంచి వచ్చి పంపిన కార్యం సఫలం అవుద్ది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. అంటే గొప్ప కార్యం మరి దేవుడు అధ్యక్షుల ద్వారా, కాళీరాజు గారి ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి జంక్షన్ నుంచి వచ్చిన యేసురత్నం గారు కూడా వీళ్ళిద్దరి గురించి దేవుడు నాతో ఒకసారి మాట్లాడారండి. పరంజ్యోతి గారికి బాగాలేదని చాలా ఆలోచన పెట్టుకున్నాను నేను హృదయంలో. ఎవరు చేస్తారా సేవ ఏంటని ఆలోచన పెట్టుకునేసరికి యేసురత్నం గారు, కాళీప్ గారు ఉన్నాక సత్యవాక్యం ప్రకటిస్తారు కదా అంటాడు దేవుడు. స్వరం పడింది నాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరిద్దరిని ఇవ్వడం, మరి ఇద్దరిని చూస్తున్నాం మనం కదా ఇక్కడ, అవునా? ఎందుకంటే దేవుడు చెప్పారు కనుక వారిద్దరు కూడా ఉన్నారని, అందరూ ఉన్నాము అంటే వాళ్ళిద్దరు విషయం చెప్పారు కదా దేవుడు నాకు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది అవుతుంది. మరి అప్పుడు చెప్పాను నాకండి 4 years ago. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. యేసురత్నం గారు, కాళీరాజు గారు ఉన్నారు కదా అంటారు దేవుడు స్వరం. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆయన పైన ఆయన చేసుకుంటాడు, సత్యవాక్యం ప్రకటించాలి. మరి అయితే ఈయన ఏమన్నారు? దావీదు దేవుని ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనకి ఏముండాలండి? ధైర్యం ఉండాలండి. ఎవరి పట్లండి? దేవుడు నోటు వచ్చిన మూలన మనకి ధైర్యం ఉండాలండి. ఆ వాక్యమే దేవుడే వాక్యం కనుక ఈ లైఫ్ గట్ల మనం స్పెండ్ చేసుకుంటా ఉన్నారంటే దేవుడు నామానికి మహిమ కలుగుగాక. మరి కొత్త సహోదరుని కూడా నాకు ఇచ్చారు దేవుడు, రమేష్ గారు. అసలు ఆ ప్రార్థన ఎలా చేశారంటే, నేను దేవుడికి వచ్చిన కొత్తలో ఎప్పుడు ఆ వాక్యంతోనే, ఎక్కడ వాక్యం ఉందో ఆ వాక్యమే ప్రార్థన నాకు. ఇంకా దేవుడు నామానికి మహిమ. దేవుడు వచ్చిన వరమండి. ఇవాళ నేను నన్ను చూసుకుంటున్నాను. నేను దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఆయనలో ఎందుకో దేవుళ్ళు మనం ఎలా చూసుకుంటామో, ఆ రమేష్ గారు కూడా వాళ్ళు ఏం చేశారండి? మామూలుగా చేయలేదండి ప్రార్థన. అది మామూలు ప్రార్థన కాదండి. 100% 100% రుజువు చేసుకునే ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకనే సేవకులు విశ్వాసం అనడానికి వీల్లేదు. విశ్వాసం లేకుండా దేవుని చూచుట దేవుడికి ఇచ్చుడే ఉంటాడు. అసలు ఆయన నమ్మిన వారికి ప్రతిఫలం దయచేయడం నమ్మాలి కదా. ఆ విశ్వాసం ద్వారా నేనండి కార్యాలు జరిగేది కదండి. ఎవరు విశ్వసిస్తారో వాడికే కార్యం జరుగుతుందట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకని మనం దేవుడు నోటించి మరి దేవుడు డైరెక్ట్గా వచ్చి చేయడండి. హైదరాబాద్ లో ఒక విశ్వాసం ఉందండి నాకు. అంటే చాలా మంది దేవుడు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు, పెద్దవాడు, చిన్నవాడు అందరూ ఉన్నారు. యూత్ ఎక్కువ వచ్చేవాడు నాకు. మగవాళ్ళు కానీ ఆడపిల్లలు ఎక్కువ వచ్చేవారు, మగవాళ్ళు కూడా వచ్చేవారు. ఎందుకు ఎలా వచ్చారు మగపిల్లలు అంటే, ఈ కూరగాయలు పని తీసుకొచ్చి నాకు హెల్ప్ చేయడానికి, మంచినీళ్ళు బిందెల కింద నుంచి పైకి తేయడానికి, కూరగాయలు కట్ చేయడానికి, లేకపోతే నేను 11, 12 ఎక్కడైనా మిస్ అయిపోతే అక్కడ VH కాలనీ ఇవన్నీ ఉంటాయి కదండి, అక్కడెక్కడ మిస్ అయిపోతే కనుక నాకు భయం వేసి, రమేష్ నేను పలా దగ్గర అంటే వచ్చేస్తానంటే ఎక్కడున్నారు అక్కడే ఉండండి దేవుడు. అలాగే ఎవరో కూడా వచ్చేసేవాళ్ళండి. వచ్చేసి నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికి తెచ్చేవాడు. దేవుడు మనకి దేవదూతుల్ని మనం ఇబ్బంది పడుకుని సిబ్బందిని ఏర్పాటు చేస్తాడు. రాత్రి కూడా ప్రయాణం చేసేవాడు. ఎందుకు? హైదరాబాద్లో
మీరు కూడా వచ్చేవారు. కొన్ని ప్రాంతాలకి నేను చిన్న చిన్న ప్రాంతాలను తీసుకెళ్ళేదండి. దేవుడు నామానికి మహిమ కలుగాక. అలాగా ఏంటంటే ఎప్పుడు మనకి ఏ కార్యం ఎలా చేయాలంటే ఎలా చేస్తాడండి, దేవుడు ఆశ్చర్యకారుడు, అద్భుతాలు చేయవాడు, నిత్యుడు తండ్రి సమాధానకర్త. అలాంటి కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు. మనం ఏం చేస్తామండి, అవన్నీ పక్కన పెట్టేసి ఎలా మనకు వస్తుందా. ఇప్పుడు రమేష్ గారి గురించి ఏ సందర్భంగా ప్రార్థన చేస్తున్నారు అంటే ఆయన ఎవరో ఫ్రెండ్ ఏమో 10,000 ఇచ్చారు, రమేష్ గారు 20,000 ఇవ్వాలన్నమాట. రమేష్ గారికి 20,000 బిల్లు పడిపోయింది అక్కడ. దేవుడు 20,000 ఇస్తే 10 లక్షల రూపాయలు అనిపించింది కాక. ఆమె దేవుడు రక్షిస్తాడు నిర్వహిస్తే. అవునా? దేవుడు మనకి మరి స్నేహితుడు అంటే ఔషధం వంటి వాడటండి. అస్వస్థం ఉన్నప్పుడు ఔషధం మనకి ఎలా పనికి వస్తుందో అలాంటి వాడంటే అసలు నిజ స్నేహితుడు అయితే. అవునండి, మనకెవరు నిజ స్నేహితుడు? యేసుక్రీస్తు ప్రభువు నిజ స్నేహితుడు ఆయన. దేవుని మనకి మహిమ కలుగుగాక. మనకి ఔషధం ఆయన కదండి. దేవుని మనకి మహిమ కలుగుగాక. సమస్తాన్ని సమకూర్చేది ఆయన కదండి. అలాంటి దేవుని మనం కలిపిన మనం ఏమనండి ధన్యులండి. మనుషులు ఏం చేస్తారు, పాడు చేయాలని చూస్తారండి, దేవుడు బాగు చేయాలని చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే దుష్టుడు వాడు ప్రారంభం చేస్తాడో మనకి విజయం కోసం అండి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుగాక. అదొక్కటే కనిపెట్టుకోవాలి మనం. ఎప్పుడు దుష్టుడు మనకి అటాక్ ఇవ్వాలనుకుంటున్నాడో దేవుడు ఏం చేస్తాడండి, దేవుడు అగ్ని వాడికి అటాక్ ఇస్తుంది అనమాట. ఆడ స్మాష్ అయిపోతాడు అంతే దేవుడు అగ్నికి కదండి. ఆ దుష్ట ప్రభావం ఎప్పుడు మన మీద ప్రయోగించాలని వాళ్ళ ఆలోచన పెట్టుకుంటారో వాళ్ళ ఆలోచనలన్నీ పడగొట్టే దేవుడు, వాళ్ళ ఆలోచనలన్నీ చెడగొట్టే దేవుడు మన దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక కదా. అందుకని మనిషి ఏది విత్తుదో అదే పంటను కోసం దేవుడు వెక్కిరించబడ్డాం కదండి. చెడ్డ ఆలోచనలు మనకు రాకూడదు. మనం చేయగలిగితే సహాయం చేయాలి. రక్షణ వరకు లక్ష్యంగా నడిపించాలి, అంతవరకే. దురాచరణ పెట్టుకుని నీ ఆలోచన నీకే, ఎవరికి వెళ్ళదు కదా. ఏం చేయాలి, మన ఇతరుల గురించి ప్రార్థన చేసేవాళ్ళకి ప్రపంచం అల్లా కొలగాలని ఉంది. ఆ ప్రపంచం కోసం మనం ప్రార్థన చేసేవాళ్ళ రాజుల అధికారులు మనుషుల కోసం ఒక్కొక్కళ్ళ ఆత్మల కోసం ఏం చేయాలండి, ప్రార్థన విజ్ఞాపన యోచన చేయాలంటే మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే మనకు భారం ఏదండి. ఈ రోజున ఒక గంట అరగంట పావుగంట చేస్తున్నామా ప్రత్యేకంగా దానికోసం చేయలేకపోతున్నాం. ఎంతమందికి నన్ను ఆశ్రదించు, మమ్మల్ని ఆశ్రదించు. అసలు ఆ దేవుడు ఏం చెప్పాడు, మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే రాజుల అధికారులు ప్రధానం గురించి మనుషులు అందరి కోసం అంట. ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాడు కదా. లోకరక్షకుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఒక ప్రాసెస్ పర్పస్ మీద వచ్చాడు. లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. మళ్ళీ ఎప్పుడైనా ఆదరణకర్త మీ దగ్గర రాడు, మేము అనాథలుగా విడిచిపెట్టడం. మనల్ని మన మీద ఒక పర్పస్ కలిగి పంపించాడు దేవుడు భూలోకానికి. మన ప్రాసెస్ ఏం చేయాలండి, ఈ ప్రాసెస్ ఏం చేయాలి, సువార్త ప్రకటించాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సువార్త చెప్పు వారి పాదం ఎత్తైన పర్వతాల మీద సుందరమైన పాదల్ని దేవుడు ఏలుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంత గొప్ప మన వాగ్దానాలు పెట్టుకొని దేవుడు ముచ్చటిస్తుంటే అవి పక్కన పెట్టేస్తాం. భోగోలు వేసుమణం గారు నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళారండి, పంజాగుట్ట. ఇక్కడ లోకం చర్చ విజయగారు అక్క అన్న డాక్టర్ వృద్ధురాలు బాగా. రాత్రి పాపం ఇంటికి వెళ్ళాము. వెళ్ళేసరికి కొట్టు దగ్గర బండి కొట్టు దగ్గర ఉండిపోయి ఫోన్ చేసినాడు. అక్కడికి ఫోన్ చేసే పాపం ఆవిడ వృద్ధురాలు ఏం చేస్తుందండి, కార్ వేసుకొస్తున్నాను అని ఆ బండి కొట్టు అందరికి ఏమంటే ఫోన్లో వారిద్దరిని ఎక్కడికి పంపించొద్దు హిందీలో చెప్తుంది. గట్టిగా పట్టుకొని వచ్చింది అక్కడ. వాళ్ళు ఈ రాత్రి పూట ఎక్కడైనా మారిపోతారు దైవజనులు, వాళ్ళు చూడండి విట్నెస్ అనమాట. వారు ప్రవక్తలు నా దగ్గరికి వచ్చారు మా ఇంటికి, మీరు అక్కడే జాగ్రత్తగా ఉంచండి. మళ్ళీ ఎక్కడ గబుక్కుని పంజాగుట్ట బాగా ట్రాఫిక్ ఉంటుంది కదా, గబుక్కుని ఎక్కడ తప్పిపోయినా మనం దొరకరు, మీరు జాగ్రత్తగా ఉంచండి అని చెప్పింది. కార్ వేసుకుని వచ్చినాడు అబ్బాయి డ్రైవింగ్ చేస్తూ. రాత్రి 11-12ంటికి మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్ళాక ఎవరికైనా ఓపికలు ఉండేది. అప్పుడు వాళ్ళ ఆయన ఓపిక లేదు, భర్త సన్నగా యాక్టివ్గా ఉన్నారు. ఆయన తలిపేసేసింది. ముందు మొత్తం గదులన్నీ తిప్పింది. మీకు ఏ గది కావాలని అడిగింది. మాకు ఏ గది వద్దండి, చిన్న గది ఎక్కడన్నా పక్కన ఉంటే ఇవ్వండి అని అన్నాం. అనేసరికి అట్లా అనకూడదు, మీకు ప్రవక్తలు కదా అని గది ఇచ్చాను. ఇచ్చాక తలిపేసేసారు. వేసేసి వంటగది పక్క తలుపు అది గది. ఈ తలిపేసేసి వంట ఏం చేశాడు, మళ్ళీ తలుపు తీసేసింది. ఆయన వెళ్ళిపోయారు ఆయన గదిలో.
ఆమోదించిన రెండింటికి. ఏంటండి దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థన అంటే దేవుడు యాజకుడు మన ఇంటికి వచ్చారు దర్శించాలని మనము మనకున్న దాంట్లో వాళ్ళకి ప్రథమ భాగం పెట్టాలండి. ప్రథమ భాగాలు ఇవ్వాలి, శ్రేష్టమైన ఇల్లు ఇవ్వాలండి. పెట్టింది మళ్ళీ మేము ఒక్కడే ఆస్వాదించబడతాం కాదండి, మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు అందరికీ కాలేజ్ తిప్పింది పగలు. దేవుని నామానికి మహిమ. మేము దిగొచ్చేస్తుంటే 3 రోజులు 4 రోజులు ఉండి పంజాబ్ అంటే బొట్ల మీద ఉంటాయి కదండి, పైనుంచి ఆశ్చర్య కాడికి సువార్త చెప్పు వారి పాదములు ఎత్తైన పర్వతాల మీద సుందరమైన ఆ పాదముని దేవుడు ఏదొచ్చిన్నాడు పాట పాడుతున్నారండి ఆవిడ. నేను కారెక్కేదాకా వినపడుతుంది మాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ ఉన్నవాడు ఆత్మ కార్యాలు అర్థం అవుతాయండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. అందుకని దేవుని నామానికి మహిమ కలుగాక. యేసు నీ తలంపులు ఎంతో గొప్పవి తండ్రి, నీ కార్యములు లెక్కలేనివి, అవి కంటికి కనబడదు హృదయానికి అంతు చిక్కవు, అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ తలంపులు ఎంతో గొప్పవి తండ్రి, నీ కార్యములు లెక్కలేనివి. శద్రకు మీషకు అబేద్నెగో అగ్నిలో శద్రకు మీషకు అబేద్నెగోలతో అగ్నిలో నడచితివి, దానియేలును సింహపు బోనులు విజయమునిచ్చితివి, అవి కంటికి కనబడదు హృదయానికి అంతు చిక్కవు. గొర్రెల కాపరి దావీదును రాజుగా చేసితివి, సౌలు పౌలు ప్రార్థించగా సరసాల బ్రద్దలాయే, అవి కంటికి కనబడదు హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ తలపులు ఎంతో గొప్పవి తండ్రి, నీ కార్యములు లెక్కలేనివి, కన్నా విందులో ఒకే మాటతో అద్భుతం చేసితివి. చాప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి, అకన్న విందులో ఒకే మాటతో అద్భుతం చేసితివి. చాప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి, అవి కంటికి కనబడదు హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ తలంపులు ఎంతో గొప్పవి తండ్రి, నీ కార్యములు లెక్కలేనివి. యేసు నీ తలంపులు ఎంతో గొప్పవి తండ్రి, నీ కార్యములు లెక్కలేనివి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. పరంజోతి గారు పద్దాకి పాట పాడేవారండి. నేనేం నేర్చుకోలేదండి, అది ఆ పాటని పాడేవారు నాకు హృదయంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎక్కడ పుస్తకంలో కూడా చూడాలి నా పాట. అలాగా మా బ్రదర్స్ మేము ఫస్ట్ సేవ చేసినప్పుడు కూడా పాట వాళ్ళ దగ్గర నేర్చుకునే కానీ నేను బుక్స్లో ఎక్కడ చూడలేదండి, కొనుక్కోలేదు. ఇప్పుడే మా చిన్నబాబుడు అక్కడ సతీష్ కుమార్ దగ్గర చర్చి పాట పుస్తకం కొన్నారు, కానీ నేను పాడే పాటలో కూడా నేనేం నేర్చుకున్నాను పుస్తకంలో చూసి నేర్చుకోలేదండి. చక్కగా దేవుడు మీరు ఎవరైనా పాడితే అది నాకు హృదయంలో ఉంటుంది ఆ పాట. దేవుడు ఇచ్చిన వరండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే చిన్న వాక్యం చూసుకున్నాను. ఏం చేద్దామండి, నేను చిన్న ప్రార్థన చేస్తే ఎక్కువ మిమ్మల్ని ఇసుకించను. నిధి చేసుకోండి 28 నిధి చేసుకోండి 28వ అధ్యాయం. అండి మొదటించండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిరెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును.
దీవింపబడదు. నీవు నీ కంపెనీ పిండి పిసుకుతోటి దీవింపబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడి నీ శత్రువులు యెహోవా ఎదుట హతమైనట్లు చేయరు. వారు త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోదురు. ఆమె దేవుళ్ళ మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఏంటి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకి. ఎందుకంటే నీవు యెహోవా మాట శ్రద్ధగా, ఎవరి మాట వినాలండి? మనం దేవుని మాట శ్రద్ధగా, సృష్టికర్త మాట శ్రద్ధగా వినాలి. మనుషుల మాట, ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు, ఈ పాస్టర్ గారు ఏం చెప్పారు, ఈ సహోదరు ఏం చెప్తారు, సహోదరుడు ఏం చెప్తారు, నో నెవర్, ఐ డోంట్ ట్రై. దేవుడు వాక్యం ద్వారా ఏ సహోదరుడు ద్వారా ఏ సహోదరు ద్వారా మాట్లాడతారో అది మనసులో ఉంచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నా నోటి నుంచి వచ్చిన మరలక అంట కదండి, దానికి ఫలిస్తుందట. అలాగా దేవుడు నోటి నుంచి వచ్చిన అలాగే ఫలిస్తుందండి. అందుకని నిన్ను దేవుడిని ఎక్కువ మాట శ్రద్ధగా అన్నారంటండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొని అంట. ఆయన ఆజ్ఞ ఏమి ఇచ్చాడో ఆనాడు అవి మన నోహు గారు ఎలా దేవుడు ఆజ్ఞ పెట్టుకున్నాడో, తను తన భార్య బిడ్డలు సమస్త జీవరాశులు ఎలాగా మరి ఆయన ఓడలో ప్రవేశించాయో, ఈ రోజు మనకు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడండి. నీకు ఆజ్ఞాపించుచున్నా, ఆయన ఆజ్ఞలన్నింటినీ కథను అనుసరించి నడుచుకునేటంట. నీ దేవుడిని ఎక్కువ భూమి మీద సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించిన ఆమె దేవుని మనకి మహిమ కలుగుగాక. నీ దేవుడిని ఎక్కువ మాట విని దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీపపడదు, పొలంలో దీపపడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల అందరూ, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల అందరూ దీవింపబడు. నీ పిండి, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడదు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయరు. వారు ఒక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక 14వ వచనం వరకు చదువుకోండి. ఎన్ని ఆశీర్వచనాలు ఉంటాయో దేవుని నామానికి మహిమ పట్ల. మరి 28-14 వచనం వరకు చదువుకుంటే అవన్నీ మన దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. మరలా వచ్చినట్టు ఏంటండి, దేవుని నామానికి మనం సాక్షులుగా అపోస్తులు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన శక్తి మూలించే సమయ బోధించడంగా సాక్షులుగా ఉంటారు. ప్రపంచం యావత్తులు ఆయన ఆత్మ సంచారం మనం ఎక్కడెక్కడ చూసారో అక్కడ కూడా మనం ఎవరికి సాక్షులుగా ఉంటామండి? సృష్టికర్తకి సాక్షులుగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. ఆయన బిడ్డల్ని ఆయన సన్నిధికి ఎవరిని తోడుకురావాలో ఆయనకి ఇష్టల్ని తోడుకొస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టం ఏంటండి? అందుకని మనం దర్శిస్తేనే కానీ, మోషే గారిని దర్శిస్తేనే కానీ, ఆయన హృదయం మాత్రమే కానీ మోషే అంటే చిత్తం ప్రభు అన్నాడండి. మనమైతే ఎవరు పిలిచారా? ఇటు చూస్తాం. పింకీ పిలిచిందా, లక్ష్మి పిలిచిందా, జ్యోతి పిలిచిందా? ఏమన్నాడు? ఎందుకు ఒక వింత అక్కడ జరుగుతుంది. పొద మండుతుంది, పొదలాగా పచ్చగా ఉంది. ఒక వింత అగ్ని మండుతుంది, పొద కాలిపోలేదు. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఒక వింత చూద్దామని మనసులో ప్రేరేపణ వచ్చింది. వచ్చి ఎప్పుడైతే దేవుని చూడాలని ప్రేరేపణ వచ్చిందో యెహోవా చూచినట్టు ఉంటుందండి. ఎప్పుడైతే యెహోవా చూచాడో, దర్శించాడు కనుక దేవుడు హృదయాన్ని మార్చేశాడండి. దేవుడు నామానికి మహిమ. ఇద్దరు అహంగారు మందరం మేపుకుంటుంటే వచ్చేసి కదండి, మోషే అంటే చిత్తం ప్రభు అంటాడు. ఎందుకు? దేవుడు దర్శించాడని హృదయం మారిపోయింది. తెలిసి వచ్చి ఆత్మ నిండిపోయేసరికి మార్పు వచ్చేసింది. ఇంకా వచ్చి చిత్తం ప్రభు అంటాడు. మోషే నువ్వు నిలుచున్న ప్రదేశం పరిశుద్ధ ప్రదేశం చెప్పులు పట్టాడు. చెప్పులు పట్టి ఇవి చెప్పులు కాదండి. ఇప్పుడు ఈ రాత్రి నేలకి మనకేమవుతుందండి? ఏంటి శివరింగ్లాగా వచ్చేస్తుంది నరాలకి, చల్లదాలని కదండి. ఈ చెప్పులు కాదు. ఐగుప్తులో ఒక అతన్ని చంపేసి పారిపోయి వచ్చాడు కదా అయ్యగారు. ఇక నీ దగ్గర ఏమున్నాయి? ఉప్పేసేవయ్యా, నేను వాడుకుంటా పరిశుద్ధపరచుకొని దర్శించాను నిన్ను అని. నేను నిన్ను వాడుకుంటా. 4 మాన్యంగా వాడి నీ 4 నేను తోడే ఉంటా. 4 వాడిని చేసిన నేనే కదా, యెహోవాని నేనే కదా. ఎల్లు అని అన్న అవునని ఉంటాడు. నీకు ఎదురు వస్తాడు. నిన్ను చూసి హృదయంలో సంతోషిస్తాడు. ఆయన నోరుగా ఉంటా, మరొక దేవుడుగా ఉంటాడు. వీళ్ళు దేవుడితో సమానంగా ఎంచుకుంటాడు. దేవుడు ఇంకా ఎక్కువగా నన్ను విశ్వసించిన నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానంటాడు దేవుడు. ఏంటండి తన బిడ్డలు ఇంకా ఎంత హెచ్చించుకున్నాడు దేవుడు కన్నా. మోషే గారిని పిలిచి గుడారం మాట ముచ్చటిస్తారు కదా. పురుష దేశపు స్త్రీని చేసుకున్నప్పుడు
ఈయనతోనే పలికినా మాతో పలకలేదా? ఎవరు? అన్నగారు అన్నగారు గుసగుసలు ఆడుకుంటే ఎక్కువ చెవుగా ఆలోచించండి. మన గురించి ఆయన మాట్లాడుకుంటే భయపడాలండి. దేవుని నామానికి మహిమ కలుగు కాక. యెహోవా చెప్పి ఒక్క ఆలకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగు కాక. మనం ఎక్కడో అక్కడ ఉండొచ్చు, ప్రార్థన అందరూ ఒకటిగా ఉంటాం కదండి. దేవుని నామానికి మహిమ కలుగు కాక. మన గురించి ఎవరు మాట్లాడుకుంటే భయపడాలండి. ఎందుకంటే యెహోవా చెప్పి ఒక్క ఆలకిస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగు కాక. దేవుడు మన లక్ష్య పెట్టే దేవుడు కదండి. పైన హృదయం రక్షించే దేవుడైనా హృదయం లక్ష్య పెడతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నిబ్బరంగా ఉండొచ్చు. మనం ఏంటి హృదయంలో చేసుకుని నిబ్బరంగా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అదే కూడా చెప్పారు కదా. దావీదు ఏం చేశాడంట? ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుని బట్టి. ఎవరిని బట్టండి? మన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట. మన గురించి ఎవరైనా మాట్లాడుకోవాలంటే మనం ధైర్యం తెచ్చుకోవాలండి. ఆయన మనకు అప్పగించినట్టే మన గురించి మాట్లాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగిన మనమేమండి? ధన్యులు. యెహోవా తనకు దేవుడు కావాలని ధన్యులు అన్నమాట. అంటే భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. ఇంతనే పలికినా మాకు పలకలేదా? వెంటనే వచ్చేస్తారు అయ్యగారు, యెహోవా గారు వచ్చేసి ఏమంటారండి? యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి మోషే భూమి మీద ఉన్న ఏంటండి? ఎంత కోపం ఉంటే ఒక మనిషిని చంపేసి వస్తాడు. ఐగుప్తు దేశం వచ్చి పారిపోతాడు. ఇక్కడికి వస్తాడు. దేవుడు దర్శించాడు కనుక సాధ్యకి వచ్చేస్తాడు. దేవుడు మనకి మైండ్గా మనం కూడా ఎన్నో పనులు చేస్తాం. ఎంతో దుర్మార్గులు, ఎన్నో దేవుడికి అవిధేయమైన కార్యాలు చేసాం. విధేయత కాదు, దేవుడికి అనుకూలమని కాదండి. అయినప్పటికీ మనం క్షమించి, మనం దర్శించి, మన హృదయాన్ని మార్చేసి ఏం చేశాడు? ఆయనకి బిడ్డలుగా, ఆయనకి యాజకత్వం చేయడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని సృష్టించడానికి మన ఏర్పాట్లు చేసుకున్నాడు కదండి. సమర స్త్రీని అంటే ఇక్కడి నుంచి పాపం చేయగట్టాడు కదండి. దేవుని నామానికి మహిమగా. అలాగే భూలోకంలో మిక్కిలి సాత్వికుడు. అతని గురించి మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు? నా స్వరూపం నిదానించి తేరి చూస్తాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. విట్నెస్ దేవుడు ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూలోకంలో మన గురించి కూడా విట్నెస్ ఇవ్వాలండి. ఇద్దరు ముగ్గురికి విట్నెస్ కావాలట కదండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపుండ. ఎలా ఉండాలి? మన దగ్గర ఒక విట్నెస్ కలిగి ఉండాలి. మరి ఒక పత్రికలా ఉండాలి. మనం వెళ్తుంటే అడుగులు వేస్తుంటే అడుగు రెట్టింపు కనిపిస్తుంటాడు దేవుడు. ఆత్మాభిషేకం దిగుతూ ఉంటుంది. మన గురించి బయట రావాలంటే దేవుని మనకి మహిమ కలుగు విట్నెస్ ఉండాలండి. మనకి పలానా వ్యక్తి వెళ్తున్నాడంటే ఒక విట్నెస్ కావాలి. మనల్ని పత్రికలుగా చదువుకుంటారండి. మిద్దె మీద జరిగాయి బయలుపరచబడిపోవు. రహస్యమైన ఏది బయలుపరచబడబోదు కదండి. నేను ఎలా ఉన్నా దేవుడు బిడ్డలు అవునంటే అవును, కాదంటే కాదు. అది మన లైఫ్ ఎలా ఉండాలండి? ఆ విధంగా ఉండాలి. అందుకనే నా ఇల్లంతట్లో మోషే నమ్మకం ముగ్గురిని హఠాత్తుగా పైకి రమ్మంటాడు. ఎందుకు? నా భక్తుడి గురించి మీరు మాట్లాడుకున్నారు. నా ఇల్లంతట్లో నమ్మకం అన్నాడు. అతని గురించి మాట్లాడాలి. మీరు ఎలా పెట్టున్నా స్వరూపాన్ని నిదానించి తేరి చూస్తాడని చెప్పాడు దేవుడు కదండి. దేవుని నమ్మకి మనం ఎవరిని తేరి చూడాలండి? హృదయంలో దేవుని తేరి చూడాలంట. ఈ లైఫ్ కండి, ఈ లైఫ్ అంతా స్పెండ్ చేస్తే మన జీవితం మన అకౌంట్లో పడిపోద్దండి, లెక్కించబడద్ది. అది చూసుకోవాలి మనం. అన్నీ మానేసేసి ఇలా కాదు, ఒక అరగంట పావుగంట వచ్చిన బిడ్డలతో ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఇది జీవితంలో లెక్కించబడిపోద్ది. దీనికి ఫలితం ఉంటుంది మనకి. ఎంతమంది రక్షణ వారు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎంతమంది అస్వస్థ ఉన్నారు ఈ రోజుల్లో, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. భారం కలిగి ఉండాలి. ఇంత ఆర్థిక పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరికీ సహాయం చేయకపోతున్నాం ప్రభా, మేము కొంతమందికైనా సహాయపడాలైనా ప్రార్థన చేయాలి కదా. ముఖ్య అంశాలు మానేస్తామా ఏంటి? ప్రార్థన మన ఇల్లు మనం పప్పులో గైడ్లో పప్పు వేసుకుంటే మనకే వస్తుంది. ఇంకా పక్కన వాళ్ళు పెట్టకూడదు, అయిపోద్ది. ఇవన్నీకి రాదు. ఎలా ఉంటే మన పరిస్థితి, మన ఆలోచన ఎలా ఉందండి? ఎంత పెద్దవాడు అవుతాడు
పుచ్చుడు కంటే ఇచ్చుడు ధన్యత అన్నాడా? సరిహద్దు లేని పరిశుద్ధుడా, నువ్వు ఎంత పెడతావో అంత దీవించబడతావా? అవి మానేస్తాం. ఆడపేరు చెప్పుకొని అక్కడ ఫోటోలు తీసి ఇక్కడ ఫోటోలు తీసి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి ఫోటోలు తీసేసి పైనుంచి డబ్బు వస్తుంటే మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అవునండి? పాస్టర్స్ అంటే అలా ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో ఆయన పడిపోతున్నాడు, మోసం చేసుకుని ఆయన మోసపుచ్చుకున్నాను తెలియదు. ఇవాళ బాగానే ఉంటుంది, రేపు పొద్దున్న అకౌంట్లో పడిపోద్ది జీవగ్రంథంలో. పైనుంచి మనకు డబ్బు వస్తుంది, ఆ పైనుంచి ఈ పైనుంచి కాదు వచ్చేది డబ్బు. అమెరికా సహాయం, ఇక్కడ సహాయం, అక్కడ సహాయం కాదండి. దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చే సహాయం శాశ్వతంగా ఉంటుందట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనకి ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి సహాయం అంటే ఆకాశం మహాకాశంతో పట్టజాలని దేవుడు, ఆయన దగ్గర నుంచి మనకు సహాయం కావాలి. అందుకనే దేవుడు ఏమంటాడండి, అది మలాకి 3:10 ఒకసారి చూడ సరిపోద్ది. 1:3:10 మలాకి 3:10. నా మందిరంలో ఆహారమున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలకు మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమె దేవుని మందిరంలోకి 10వ వంతు దశమ భాగం తీసుకురండి. అది తీసుకొచ్చి నన్ను శోధించినడలా నేను ఆకాశంలో వాళ్ళకి పట్టజాల నీళ్ళు కుమ్మరిస్తానన్నాడు. దేవుని మనకి మహిమ కలుగుగాక. అంటే మందిరంలోకి నిధిని తీసుకురమ్మంటే మమ్మల్ని అమ్మగారు డబ్బులు తీసుకురమ్మన్నారేమో, అయ్యగారు మమ్మల్ని డబ్బులు తీసుకురమ్మన్నారేమో, మమ్మల్ని కానుక తీసుకున్నో నెంబర్ మైండ్. మన హృదయమే దేవుడు కానుకండి. ప్రేరేపణ వస్తే తీసుకురావాలి, లేకపోతే అక్కర్లేదు. మాకు ఇది ఇవ్వాలి, నాకు నేను దిగులు పొందుకొని తెచ్చుకుంటాం. అయితే దేవుడు అడిగింది అది కాదండి, నీ హృదయం నాకు ఇవ్వన్నాడు. ఎందుకంటే దశమ భాగం నాకు కావాలంటున్నాడు. దేవుడు మనకి మంచి కలగక పాశ్రంలో మనం చెప్పాలండి, చెప్పాలి. వాళ్ళకి అర్థం అవ్వాలంటే అసలు హృదయం మాటే కదండి వాళ్ళకి కానుకలు ఇవ్వడానికి. అసలు హృదయమే రూపాంతరం చెందకపోతే సున్నత పొందుకుంటే ఏంటి, నువ్వు పొందకపోతే ఏంటి, నువ్వు రక్షణ పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి? రూపాంతరం ఏది? మనసు మారిపోతే నీ హృదయం ఎలా ప్రేరణ వస్తుంది ఇవ్వాలని? అవునంటావు, కాదంటే కాదని ఎలా పని చేయగలవు నువ్వు? రక్షణ పొంది టికెట్, హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక టికెట్ కావాలి బస్సుకి, ఒక్క ఓన్లీ టికెట్ మాత్రమే రక్షణ అనేది. మనస్సు మారితే రూపాంతరం చెందుతుంది కదండి. మన అబ్రహం గారు ఎప్పుడు తీసుకున్నారండి సున్నతి? ఏ వయసులో తీసుకున్నారైనా? అది కన్నా 17 ఉంటుందండి. ఆ వయసులో తీసుకున్నారు. ఎవరు 13, 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అయ్యాయి. ఎవరికంటే ఇష్మాయిల్కి. నేను 99 సంవత్సరాలు అనుకుంటా. 80 కాదండి, నేను 17 ఉంటుంది. ఒక్కసారి 17:24 చూడండి. అబ్రహాము గోపాంగ్య చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ల వాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. అతని కుమారుడైన ఇష్మాయిలు గోపాంగ్య చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ల వాడు. ఒక దినమంది అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయిలు సున్నతి పొందిరి. అతని ఇంటి పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారు అతని ఇంటిలోని పురుషులు అందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగు. 99 సంవత్సరాలు వచ్చే వరకు సున్నతి లేదటండి. అయినా విశ్వాసం తండ్రి వచ్చిన బిరుదు. యెహోవా అతను నమ్మినది అతనికి ప్రీతిగా ఎంచబడని అన్నారా? అందుకని విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండడం అసాధ్యమై ఉండడాన్ని నమ్మిన పెట్టుకుని దయచేసి నమ్మాలి కదా. అసలు మనసు రూపాంతరం పొందకుండా మనం ఏం చేయాలనుకుంటే ఏం చేయగలమండి? అందుకని దేవుడు ఇక్కడ దశమ భాగం అనేసరికి డబ్బులు కానుకలు అని చెప్తారు. మనకు మనమే అది ఆత్మీయ ఆహారం కాదు. వాక్యం చదివితే దాంట్లో క్రియలు రావాలి. పాలు, పెరుగు, మజ్జిగ, ఘీ, నెయ్యి, ఎనపూస, ఘీ, నెయ్యి ఇన్ని ఉంటాయండి. ఈ క్వాలిటీస్ అని మనం వాకింగ్ చెప్పామంటే చెప్పారు కదా బ్రదర్స్, ఆ వాక్యంలో చేరాలని ఘీ రావాలండి, నెయ్యి రావాలి. వస్తేనే ఆ నెయ్యి రావాలి. నెయ్యి వస్తేనే అప్పుడు ఆ వాక్యానికి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా మనం తింటామండి.
దేవుని నామానికి మహిమ కలుగాక. మీరు అంత గొప్ప దేవుడు అన్నమాట. ఏదో వాక్యం గుర్తు చేసేస్తే చాలదు. పాప సహితుల్లోంచి పాపరహిత పుట్టిను అని చెప్తారు. దానికి క్రీమ్ ఏదే, గీ ఏదే, వచ్చిన మాట్లాడితే సరిపోద్దా? దాన్ని బయటకు తీసుకురావాలి. ఆత్మీయాహారం తీసుకొస్తేనే దాని విలువేంటో, దేవుడు ఏంటి అనేది మనకి ఆత్మీయ ఆహారం మనకి సమృద్ధిగా దొరుకుతుంది. అన్నం వేసేసుకుని పచ్చడి వేస్తుంటే పంచపక్ష పరిమాణాలు వేసుకుంటే ఒకలా ఉంటుందా? ఉండదు కదా. దేనికి దానికి ఉంటుంది క్వాలిటీ. అలాగే మన వాక్యం చెప్పేసి ఆ వాక్యాన్ని గుర్తు చేసేసి అయిపోయింది రేంటి అని చెప్పేసి కూర్చుంటే కుదరదు. ఆత్మనామం తెలుసుదాం, ఈయనకి ఈవిడికి ఈయనకి ఎలాగో ఉంటుందేమో ఈయన అంటే ఆత్మీయ లోతులో లేడు, తెలిసిపోద్దండి. వచ్చిన కొత్త వచ్చిన ఏమనుకుంటారు, పర్లా బాగా చెప్పారు, వాక్యం గుర్తు చేయడం గొప్ప కాదండి. వాక్యంలో ఉన్న క్రీమిని తీయాలండి, మనం బయటకు గీని తీయాలండి. పాలు పంచుకుంటూ నెయ్యి వరకు రావాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయ ఆహారం బయటికి వెల్లడి చేయాలండి. నీ వాక్యం వెల్లడి అడుగుతోడని వెలుగు కలిగిన అంటాడు దేవుడు. అది కలిగిస్తుంది అట. దేవుని నామానికి ఎంత మనకి తెలియలేకపోయినా, ఎంత మనకు చదువులేకపోయినా, తెలియలేని వారికి తెలివి కలిగిస్తుందంట. డాక్టర్, రెవరెండ్, బీటీహెచ్, బీటెక్ ఇవేమి చేయండి. నేను బిషప్, నేను అది ఇది ఏదో ఏది చేయలేవండి. నీ హృదయం నాకు ఇమ్మంటాడు అంతవరకే. ఈ దశంభాగం అనేది హృదయాన్ని ఇమ్మంటాడు. ఈ కానుక గురించి చెప్పి 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 రోధించేస్తారు. ఈ కానుకలు కూడా ఎక్కువైపోద్ది అక్కడికి వెళ్తే. కానుకల కోసం భయపడితే రాలేదు. అసలు నీ హృదయాన్ని మారిస్తే, దేవుడు దర్శిస్తే, మన వాక్యాల ద్వారా దేవుడు ఇచ్చిన ఆత్మీయ ఆహారం వాళ్ళందరికీ వాళ్ళే పరిగెట్టు కూడా తీసుకొస్తారు. మాకు ఈ కార్యం జరగాలి అని అనుకున్నారంటే మనసు మాత్రం రూపాంతరం చెందుతుందండి. అయ్యే వచ్చేస్తా దేవుడి సన్నిధికి. జీలకర్ర పుదీనాలో కూడా ఇచ్చేవారంట కదండి. మరి అవును, ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు? జీలకర్ర పుదీనా జ్యోతి తీసుకురావాలి రేపు నుంచి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. జ్యోతి పడింది, పింట జ్యోతి పడింది. ఏమో దేవుడు ఆమె కోరుకున్నాడు, ఎందుకో నాకేం తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాగా దేవుని నామానికి మహిమ. మనస్సు మారిపోయారంట, వాళ్ళందరికీ వాళ్ళే తీసుకురావాలండి. మనకేం కాదు. దేవుడి సన్నిధికి ఎవరిస్తే వాళ్ళు పొందుకుంటారు. ఎవరు పాల్గొస్తులు అవ్వాలంటే వాళ్ళు పొందుకుంటారు. అందుకని మొదటగా మనం వాళ్ళ హృదయాన్ని మార్చడానికి ఆత్మీయ ఆహారం వాళ్ళు భుజిస్తే సంపూర్ణంగా తిన్నారనుకోండి, ఆ మనసు మారిపోయిన రూపాంతరం చెందుతారంటండి. వారికి ఇస్తేనే కదండి మనకి ఇచ్చేది దేవుడు. వారికి ఇస్తేనే కదండి. వారికి ఇవ్వకుండా మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు. మీరు ఇవ్వలేదు అంటే రోదన పెట్టేసి వాళ్ళు బాధ పెట్టాం అనుకోండి, వాడు చర్చకొచ్చేవాడు కూడా మానేస్తారండి. అవునా? దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రేరణ వస్తుంది. అయ్యో నాకు 100 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు ఇలా ఇవ్వాలని. ఆ 100 రూపాయలు కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వతే మనకి ఎక్కడి నుంచి ఇస్తారండి? మనం వాళ్ళకి కలగచేయాలని ప్రార్థన చేయాలండి. అప్పుడు వాళ్ళ హృదయం దేవుడు దర్శిస్తాడండి. అప్పుడు అనేది దేవుడి సన్నిధిలో ఉంటాయండి. ఇది అందరం కలిసి అనుభవించేది కదండి. దేవుడి సన్నిధిలో మనం అనుభవించే ఇవన్నీ. అంతేగాని చెప్పేది ఏం చెప్తున్నామో ఆ చెప్పేవాడికే తెలియకపోతే, చెప్పేవాళ్ళే మనకే తెలియకపోతే వినేవాడికి ఏమి వింటారండి, ఏమి ఆచరిస్తారండి, ఏమి అంగీకరిస్తారండి? ఎంత డబ్బు సంపాదించుకున్నా ఏం చేసుకుంటారండి? కోట్లుగా ధనము ఉన్నను అవి నీకు సాటి కాగలవా? కోట్లుగా ధనమున్నాను అవి నీకు సాటి కాగలవా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. ఆ వెండి బంగారం ఎంత ఉన్నను అవి నీకు సాటి కాగలవా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా. ఆ మేడ మిద్దెలో ఎన్ని ఉన్నను, మేడ మిద్దెలో ఎన్ని ఉన్నను అవి నీకు సాటి కాగలవా? నా మేడంతా నీవే యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చిన్న పరిశుభ్రాలను ఇట్లా దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాడు దేవుడు. గొప్ప కార్యాలు అందరూ చక్కని ప్రార్థన చేశారు. నేను చాలా సంతోషించి ఆనందిస్తున్నాను. మీ అందరికీ రావాల్సిన దేవుడు మరి ఆయన ఆకాశ రెప్పితులు పట్టజాలు
స్థుతించబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహాగరుడ మహాచక్రవర్తి సర్వాధికారి ఆర్తేనా? సర్వజ్ఞాని తండ్రి, ఇప్పుడు వరకు మా కుటుంబం మా సేవలు కాచిపడి నాతో మాతో ముచ్చరించావు నాయన. ముచ్చరించిన వాక్యాలు ఎదురు ఎదుర్కోదు అప్పోదు కట్టుబడి మొదలైన అట్టుకట్టు నీరు కట్టిన పాలింపచేయండి. పరవర్తి జీవితాలు మాకు నాకు అనుగ్రహించావు. ఈ ప్రార్థన పాపను అడ్డుబండులు తొలగించాలి. ఈ ప్రాంత ప్రజలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. సృష్టికర్త నిర్ణయానికి వచ్చిన వారు వస్తున్నారు, చూస్తున్నారు, చూడబోయి ఉంటున్నారు, 20 వారు. ఏ కుటుంబంలో ఏమవుతుందో నీకు తెలుసు. ఏ ఒక్క కుటుంబం దాటిపోదు. దావీదు కుమారుడు ఆగిన కార్యం చేశాను ఆయన పొందరాలు. ఏ బిడ్డలు ఏ రీతిగా ఏ హృదయవంశంతో వచ్చారైనా మీరు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధిక నీవు అనిపిస్తారని చెప్తున్నావు తండ్రి నైనా. మీకు అక్కడ కూడా నాకు తెలుసు అన్నావు తండ్రి నైనా. అయా నీ ఆత్మ నింపబడ్డావు ప్రభా. నీ ఆత్మకార్యాలు ఆలోచన జరిగిస్తున్నావు తండ్రి. అనేక అద్భుతాలు జరిగిస్తున్నావు ప్రభా నైనా. వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని అయా మీరు విస్తరింపచేయండి, ఆస్వాదించి నీ అభిషేకం రిలీజ్ చేస్తాను, కేవలం నీ కటాక్షం రిలీజ్ చేస్తాను తండ్రి నైనా. నీకు వందనాలు. అయా ఈ ప్రాంత ప్రజలే కాదు, వేరే ప్రాంతం కాదు నాయన, ప్రపంచం యావత్తు మరొకసారి అల్లకొలలో ఉంది. అయా ప్యూరిఫై చేసే పరిశుద్ధాత్మ మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. వచ్చే నీ సేవకుల్ని అయా వచ్చిన ఆత్మ బిడ్డల్ని నా దీని కుటుంబాన్ని తెలిసారు నీతి దక్షిణ కావస్తారు. ఏ దృష్టిలో కంటే మా కుటుంబాల మీద మా సేవలు పడకుండా, మా కుటుంబాల కూడా దృష్టి పడకుండా అయా మా నాయన మా కుటుంబాల మా సేవ వల్ల మేము కూడిని స్థుతించే పరిస్థితులు కూడా నీ కృప నీ కాపుదలకు అందించి పంచుకోసుకుంటూ నన్ను తగ్గించుకుంటున్నాను. మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవంలో వేసినాము ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము కన్నా తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నిర్మలపరచును గాక, నీ చిత్తం పరలోకమందు గాక. మాకు కావాల్సిన మాకు దయచేయము. ఆమేన్.